నాకు అస్సలు ఈ మధ్య ఏం గుర్తుండట్లేదండి. ఎందుకనుకుంటున్నారా? నేను ఊరు నుంచి తీసుకొచ్చిన మటన్ రెసిపీ మీకు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీసి పెట్టాను గానీ, పోస్ట్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోయాను. 15 డేస్ అలా అయితుంది. మీరు అనుకుంటారు అప్పటినుంచి ఇంకా దాచుకొని తింటున్నావా అని చెప్పేసి. ఇది ఎప్పుడుదో వీడియో అనమాట. అయితే ఇది ఎలా చేయాలనేది చూద్దాము. ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని, కరివేపాకు వేసుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా రిమైనింగ్ మటన్ ఉంది కదా, అది వేసుకున్న వెంటనే ఆయిలీగా వస్తుంది. అందులోకి ఉప్పు, పసుపు వేసుకొని టమాటోస్ వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత కారం అయితే వేసుకోవాలి. అండ్ అది కొంచెం ఫ్రై చేసుకొని అందులోకి మనం సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. ముక్క ములగాలన్నమాట, ఎందుకంటే మటన్ కదా తొందరగా ఉడకదు. సో అది మూత పెట్టేసి ఒక పక్క నేను హోమ్ మేడ్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మధ్య కావాల్సినంత అయితే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటున్నాను అనమాట, ఒక 2 కూరలకు అలాగా. అండ్ నెక్స్ట్ మూత తీసి చూసేసరికి కూర అయితే కాస్త దగ్గర పడుతుంది. ఆ టైంలో మనం ఈ హోమ్ మేడ్ మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఇంకొంచెం బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నాకు తెలిసి మా శ్రీకాకుళం వాళ్ళకే తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళే ఇలా ఫ్రై చేసి ఉంచుకుంటారు.